నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కావ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో హర్ ఘర్ తిరంగా ర్యాలీలు ఢిల్లీలోని భారత్ మండపం వద్ద తిరంగా ర్యాలీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అహ్మదాబాద్లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు హర్ ఘర్ తిరంగా యాత్రలో జాతీయ జెండాతో నడిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్న ఎన్ చంద్రబాబు నాయుడు శ్రీహరికోటలో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ బియ్యం అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరిక ఇక వివరాలు చూద్దాం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి ఒక్కరిలో జాతీయ భావనను పెంచేలా ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. కొత్త ఢిల్లీలోని భారత్ మండపం నుంచి హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఉపరాష్ట్రపతి ధన్కర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధన్కర్ మాట్లాడుతూ ఈ శతాబ్దం భారత్కు చెందుతుందన్నారు. దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానానికి చేరుకునే రోజు త్వరలోనే సాకారమవుతుందన్నారు. మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జింపజేసేందుకు ఎందరో మహనీయులు వారి సర్వస్వాన్ని త్యాగం చేశారన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న సంకల్పంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత్ మండపం వద్ద ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం వరకు కొనసాగింది. उस लंबे आजादी के संघर्ष का प्रतीक है ये तिरंगा। हम सबको उस आजादी के संघर्ष में जिसमें लाखों लोगों ने अपना जीवन और जवानी समर्पित की, उस संघर्ष की स्मृति को ताजा करने का एक माध्यम है ये तिरंगा। आजादी की लड़ाई में जिन लोगों ने अपना सर्वस्व समर्पण कर दिया, ऐसे शहीदों को श्रद्धा पूर्वक एक बार फिर स्मरण करने का हमारे पास में एक माध्यम है। అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కమ్మెంగ్లోని సెప్పాలో హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు సంబంధించిన వీడియోను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసి అరుణాచల్ ప్రదేశ్ శక్తివంతమైన సాంస్కృతిక వారసత్వంలో దేశభక్తి స్పష్టంగా ప్రతిబింబిస్తుందంటూ పేర్కొన్నారు. ఆ వీడియోపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించి ప్రతి పౌరుడి హృదయంలో దేశభక్తి లోతుగా పాతుకుపోయిన భూమి అరుణాచల్ ప్రదేశ్ అని, ఇది రాష్ట్ర శక్తివంతమైన సాంస్కృతిక వారసత్వాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుందంటూ పేర్కొన్నారు. ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా ర్యాలీ గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించారు. నగర వీధులు త్రివర్ణ పతాకాలతో దేశభక్తిని చాటాయి. జాతీయత ఉట్టిపడేలా పోలీసులు త్రివర్ణ పతాకాలతో కవాతు నిర్వహించారు. సంప్రదాయ సంగీత పరికరాలతో వీణులు విందైన సంగీతాన్ని వినిపించారు. ద్విచక్ర వాహనాలు, అశ్వాలపై పోలీసులు జాతీయ జెండాలు పట్టుకొని కవాతులో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు నిర్వహించిన కవాతును వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొని హర్ ఘర్ తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జాతీయ జెండాను చేతబూని ర్యాలీలో నడిచారు.
విద్యాశాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయిన విధానాన్ని అధికారులు వివరించారు. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా వైకాపా ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేసిందో నివేదించారు. 2014 నుంచి 2019 మధ్య ఉన్న ఉత్తమ విధానాలను ఆ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. అప్పటి పరిస్థితులను పూర్తిగా మార్చివేసి పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రమాణాలను పెంచడానికి తీసుకుంటున్న చర్యలను మంత్రి లోకేష్ వివరించారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష కేంద్రం ఇస్రోలో జరిగిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈరోజు పాల్గొన్నారు. షార్కి చేరుకున్న పవన్ కళ్యాణ్కి డైరెక్టర్ ఏ రాజరాజన్, ఇతర శాస్త్రవేత్తలు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన వేడుకలను ఉప ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న ఇస్రోకు ధన్యవాదాలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు కంటికి కనిపించే దేవుళ్లని, ఇస్రోలో పనిచేసే ప్రతి శాస్త్రవేత్తకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు దేశానికి తలమానికమన్నారు. ఇస్రో చంద్రునిపైకి ఉపగ్రహాలను పంపి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని, ఇస్రోకి అందరం రుణపడి ఉంటామన్నారు. We try to dig the, we try to inculcate the scientific temperament. చెప్తానే చాలా ఆనందంగా సగటు భారతీయుడు, సగటు ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశాలకు కొంత విలువలు. రోజు ఎప్పుడు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఎక్స్పర్ట్స్, శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటా ఉంటే, వేదిక పైన ఉన్న డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ అందరూ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. జ్ఞానాన్ని అమెరికాకు, ఇంకో కంట్రీస్కు వెళ్ళిపోయాడు. వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. వాళ్ళు కొన్ని ముద్దలుకున్నారు. ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభం, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం, అధ్యాపకుల దగ్గర ప్రారంభం, టీచర్ల దగ్గర ప్రారంభం. 2,150 people or 200 people work together. And we are gathered here to celebrate the first anniversary of soft landing of Vikram lander on near the south pole region of Moon on 23rd August. We celebrate, salute to that anniversary, and when we ask our honorable Prime Minister. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఉందని, దీంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించలేకపోతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 11,000 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారని, ఈ సంఖ్యను పెంచుకోవాలన్నారు. ప్రముఖ నగరాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులకు నోచుకోలేదన్నారు. త్వరలోనే ఈ పరిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించామని, సిబ్బంది పెంపుపై త్వరలో చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో ఏ రకంగా మెరుగైన వైద్య సేవలను అందించవచ్చు, ఏ రకంగా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం పెంచవచ్చు, ఏ రకంగా మరింత కాస్త ముందుకెళ్లేలా ప్రయత్నాలు చేయవచ్చు అనే విషయం మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ నిర్వహించడం జరుగుతోంది. ఆసుపత్రుల్లో ఉన్న కొరతలు ఏమిటి, సిబ్బంది కొరత ఏంటి, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, లేదా ఇతరత్ర మెడికల్, పారామెడికల్, నర్సింగ్ సంబంధిత సమస్యలు ఏంటి అనే విషయాల మీద చర్చించడం జరిగింది. అనేక సమస్యలు ఉన్నాయి. డాక్టర్ల కొరత ఉంది. అనేక చోట్ల చాలా ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రులైన కాకినాడ, రాజమండ్రి లాంటి చోట 60 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు అది కూలిపోయే డిలాపిటెడ్ స్టేట్లో ఉన్నాయి. వాటి నిర్వహణ లేని విషయం కూడా ఈ సందర్భంగా బయటకు వచ్చింది. 5 సంవత్సరాలుగా ఈ నిర్వహణ గురించి ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చిన్న చిన్న విషయాలు, లోడ్ ఎక్కువ ఉంది, అయితే రాష్ట్ర వ్యాప్తంగా 54 మహాప్రస్థానం వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ సంస్థలకి చనిపోయిన తర్వాత మరి పార్థివ దేహాలని చేర్చడానికి ఉచితంగా ఏదైతే ముందు మహాప్రస్థానం పేరుతో అంబులెన్స్ సర్వీస్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రతా చట్టం కింద అర్హులైన ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున బియ్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
వైసీపీ పాలనలో కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని రేషన్ బియ్యం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. జూన్లో నిర్వహించిన తనిఖీల్లో 26,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. రేషన్ బియ్యం అక్రమాల కేసులో విచారణ కొలిక్కి వచ్చిందని తెలిపారు. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని, చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాయిల్డ్ రైస్ అని నమోదు చేయించుకుని ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది కుటుంబం కోసమో ఒక వ్యాపారం కోసమో కాదు. కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. యాంకరేజ్ పోర్ట్ ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు నడిపించిన తీరు మీరందరికీ స్థానికంగా మీకు తెలుసు. జూన్ 28, 29వ తారీఖున ఎప్పుడైతే మేము దాడులు నిర్వహించామో కాకినాడ పట్టణంలోనే సుమారు 50,000 మెట్రిక్ టన్నులు ఆ రోజు మేము సీజ్ చేసినప్పుడు అందులో 26,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్ గా నిర్ధారించాం. ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించిన విధానంలో పారదర్శకంగా, నిజాయితీగా మంచి పరిపాలన అందరికి అందించాలనే ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తాం. అందులో భాగంగానే ఈ మార్పులు చేరుతాయి. ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరిపైన మేము కక్ష సాధిస్తున్నాం అన్న భావన కాదు. 100% కాకినాడ స్వాతంత్ర్య ఫలాలు ఆనాటి నేతల పోరాట ఫలితం. ఈ చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఆమె విజయవాడలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జాతి యావత్తు ఒక పండగ వాతావరణంలో పార్టీలకు అతీతంగా జాతీయ జెండాను ప్రతి ఇంటిపైన ఆవిష్కరించుకోవాలన్నారు. From the 11th to the 15th of August, 11th, 12th and 13th we are having the Yuva Morcha do the bike rally, and we are also having the Tiranga Yatra being undertaken today. I would like to thank all the parties who are participating today in the Tiranga Yatra. We always, every year we hoist the national flag. But this year there has been a call taken to include the little children also, so that nationality, the feeling and the thought of nationality is promoted in them. So we are గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసి భవనంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్ట్రాటజీ సమావేశం నిర్వహించింది. సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై సమావేశంలో చర్చించారు. అలాగే గతంలో కంటే మెరుగైన వైద్యం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమీక్షలో చర్చించారు. వీటితో పాటు ఆరోగ్యశ్రీ, పలు కీలక పథకాలకు సంబంధించిన అంశాలు, వాటి పురోగతులపై మంత్రి అధికారులతో కలిసి చర్చించారు. అలాగే మనం ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్కోప్ ఇందాక డిఎంఈ గారు చెప్పారు. అంటే షార్ట్ టర్మ్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్, అంటే అట్లీస్ట్ కొన్ని అంశాల మీద హ్యూజ్ ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ లేకుండా కొన్ని అంశాల మీద నంద్యాల జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. నంద్యాల పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన ర్యాలీని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఒక పండుగలా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మనమందరం కూడా కులాలు, మతాలు, జాతులు అన్ని కలిసికట్టుగా ఉండి మన దేశ అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం మనం పాటుపడాలా. మన దేశం ప్రపంచంలోనే అత్యంతంగా ప్రజాస్వామ్య దేశం. ఇటువంటి దేశంలో ఎన్నో సౌకర్యాలు, ఎన్నో మతాలు, కులాలు అంతా ఎంతో భిన్న జాతుల వారు కూడా కలిసికట్టుగా ఉన్నాం. కాబట్టి ఈ సంస్కృతిని, సంస్కారాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మరి మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రి గారు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి, అదేవిధంగా మన రాష్ట్ర తరఫున మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఈ రోజు 77 సంవత్సరాలు కంప్లీట్ చేసుకునేందుకు స్వాతంత్ర సంవత్సరం సందర్భంగా వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిశానిర్దేశం మేర మన నంద్యాల టౌన్ లో హర్ ఘర్ తిరంగా అన్న కార్యక్రమాన్ని ర్యాలీ ద్వారా నిర్వహించుకుంటున్నాం. ఇందులో గౌరవ మంత్రివర్యులు గారు, అలాగే అధికారులు ఉత్సాహంగా కళాశాల విద్యార్థులందరూ పాల్గొనడం చాలా సంతోషం. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగ నిరతి, వారు మన దేశానికి ఎటువంటి భవిష్యత్తు అందించారు అన్నది మనం ఒకసారి గుర్తు చేసుకోవడం, భావితరాలకి చెప్పడం.
వార్తల్లో స్వల్ప విరామం. ఎంతకాలం ఇలా లైన్లో గడిపేస్తారు? డిజిటల్ పేమెంట్ వాడండి, చిటికలో పరిష్కారం పొందండి. ఎంతకాలమనే పాత పద్ధతుల్ని పాటిస్తారు? డిజిటల్ పేమెంట్ చాలా తేలిక. చూడండి, చిటికలో పేమెంట్ చెల్లించండి. వాలెట్ కోసం వెతుకుతున్నారా? డిజిటల్ పేమెంట్ వాడండి, ఎప్పుడైనా ఎక్కడైనా, మరియు సురక్షితం కూడా. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఆర్బీఐ చెప్తుంది ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. బ్యాక్ టు న్యూస్. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టిడ్కో నివాసాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా ఇళ్లు కేటాయించారనే అభియోగంపై విచారణ చేపట్టిన అధికారులు నాణ్యతా ప్రమాణాలు, రోడ్లు, డ్రైనేజీతో పాటు పలు అంశాలను పరిశీలించారు. భవన సముదాయంలోని పటిష్టత, నాణ్యతకు సంబంధించి టెస్టింగ్ మిషన్లతో పరీక్షలు నిర్వహించారు. గతంలో అనేక ఆరోపణలు వచ్చిన ధర్మిల ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీనిలో భాగంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. విజిలెన్స్ ఎస్పీ ఈశ్వర్రావు, సిఐ శ్రీనివాసరెడ్డి, నాణ్యతా శాఖ డిఈ, ఏఈలతో పాటు పలువురు అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతులను పునరుద్ధరిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఫెర్రీఘాట్ సమీపంలోని పవిత్ర సంగమం ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి పి నారాయణలతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ నవహారతులను 30 నుండి 45 రోజుల లక్ష్యంగా నిర్ణయించుకొని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు. గత ప్రభుత్వం పవిత్ర సంగమం ప్రాంత విశిష్టతను నిర్లక్ష్యం చేసిందన్నారు. నిత్యహారతులతో పాటు ఒక ఆలయ నిర్మాణం చేస్తే ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా బాసిల్లుతుందన్నారు. వరద వచ్చినప్పుడు అయితే కొంచెం ఎక్కువ వస్తుంది, అదర్వైజ్ ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ మెయింటైన్ అవుతాం. అలైడ్ గా డెవలప్ అవుతుంది కాబట్టి అదొకటి ఆలోచించేయాలి. దాంతోపాటు ఎదురుగుండా ఉన్న లంకలు ఏదైతే ఉన్నాయో నాకు తెలిసి కొంతమంది పేద రైతులకి అసైన్మెంట్ ఇచ్చుంటారేమో, వారందరినీ కూడా ఒప్పించి దాన్ని కూడా మళ్ళీ కొంచెం లెవెల్ పెంచి దాన్ని కూడా అక్కడ ఏదైనా డెవలప్ చేస్తే టూరిస్ట్ ప్లేస్ గా సాయంత్రానికి కానీ లేకపోతే హాలిడేస్ కానీ వీకెండ్ కానీ ప్రజలకి ఎక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో వీకెండ్స్ ని స్పెండ్ చేసే అవకాశం ఎక్కడ లేదు ఈ టౌన్. అటువంటి అవకాశం కల్పించే విధంగా ఆధ్యాత్మిక సెంటర్, హాలిడే స్పాట్ గా దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తాను. ఇవాళ ఇక్కడికే వచ్చి రివ్యూ పెట్టి యాక్చువల్ గా చేస్తామనే ఉద్దేశంతో రావటం జరిగింది. ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అంతా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే యాక్చువల్ గా కొండపల్లి మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ ఈ యొక్క ఏరియాలో కావాల్సిన శానిటేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్లు మరామత్తు కావచ్చు, ఈ వర్క్ అంతా వారు చేసే విధంగా ఆదేశించాం. సిఆర్డీ వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ వచ్చి కొండపల్లి మున్సిపాలిటీ వాళ్ళని చేయమన్నాం. ఆ విధంగా దీని ఒక మంచి స్థలంగా ఎండోమెంట్స్ మంత్రి గారు సీఎం గారితో మాట్లాడి కృష్ణమ్మ గోదావరితో ఒక మంచి టెంపుల్ ని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా తీసుకొని ఒక మంచి టెంపుల్ కట్టాలని, దీని ఫ్యూచర్ లో ఒక మంచి పవిత్రమైన స్థలంగా ఒక టెంపుల్ అని చేయడం జరుగుతుంది. శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాల ప్రకారం మొదటి రోజు నేను స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు రావడం, మనం రివ్యూ చేస్తే బాగుంటుందని ఇక్కడనే రివ్యూ చేయడం జరుగుతుంది. నిర్వహణ లోపం కారణంగానే ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తుంగభద్ర డ్యాంను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరలో స్టాప్ లాక్ గేట్ను ఏర్పాటు చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ కోసం నిధులు వెచ్చించలేదని మంత్రి పేర్కొన్నారు. సంవత్సరాల ప్రాజెక్టు కావడం వల్ల ఏదైతే గేటుకి సంబంధించి 45 సంవత్సరాలే దాని లైఫ్, బట్ ఇది 70 years అవడం వల్ల మరి ఆ ప్రాబ్లం వచ్చింది అనేది ప్రాథమికంగా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ గేట్ స్థానంలో కూడా మరి పర్టికులర్ గా స్టాప్ లాక్ గేట్ ఏదైతే ఉందో మరి అవి ఈ ప్రాజెక్టుకి లేకపోవడం వల్ల తాత్కాలికంగా మరమ్మతులు చేసుకోవడానికి కానీ తాత్కాలిక నీటి నిలుపుదల చేసుకునే అవకాశం లేనిటువంటి స్థితిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి కన్నమ నాయుడు గారు ఎవరైతే ఈ యొక్క గేట్ల అమరికలో నిర్మాణంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఆయన హైదరాబాద్ లో ఉంటే
మరి ఆయన కంటికి చికిత్స చేయించుకున్నా కూడా మరి స్పెషల్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేసుకుని ఈయన ఇక్కడ పంపించి అంటే మా పోలవరం ప్రాజెక్ట్ గేట్ల అమరికలో కూడా ఆయనకి బాగా సమర్థత ఉన్నటువంటి వ్యక్తి. ఆయన యొక్క సారథ్యంలో ఇమ్మీడియట్లీ, ఎందుకంటే ఏదైతే ప్రజల్లో దేశభక్తిని పాదుగొల్పే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఈ నెల 9న ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో విద్యార్థులు, అధికారులు త్రివర్ణ పతాకాన్ని చేతబూని పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏవి అప్పారావు రోడ్, రామాలయం సెంటర్ వద్ద నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల పార్క్లోని స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా దేశభక్తిని చాటి చెబుతూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా ర్యాలీలకు విశేష స్పందన లభిస్తుందన్నారు. దేశభక్తిని పెంపొందించాలనేటువంటి ఆలోచనతో దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలని ఇందులో వారు జత చేయడం జరిగింది. దేశాన్ని సమైక్యంగా ఉంచాలనే సదుద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా విభాగం శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. 1000 జాతీయ జెండాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉత్సాహంతో మానవహారంగా ఏర్పడి దేశభక్తిని చాటుకున్నారు. నగరంలో మహిళా కళాశాల నుంచి సూర్యమహల్ జంక్షన్ మీదుగా 7 రోడ్ల కూడలి వరకు ఈ ర్యాలీ సాగింది. కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం పొరుగు దేశాలు ఏ పరిస్థితులు ఉన్నాయి. దేశం అంతా ఐక్యంగా ఉండి దేశాన్ని మన శాంతి భద్రతను కాపాడుకోవాలి, జాతి సమగ్రతను కాపాడుకోవాలి. అందువల్ల అందరం ఐక్యం ఉండేది. భాగంగా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాన్ని ఒక స్వచ్ఛంద సంస్థ మాదిరిగా పార్టీ జెండా కండువా లేకుండా ఊళ్ళందరినీ ఏకం చేస్తూ ఒక కార్యక్రమానికి అనేక శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా శాఖ అంటే 11, 12, 13, 14, 15 వరుసగా కార్యక్రమాలు ఏంటంటే స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలని స్వచ్ఛ భారత కార్యక్రమం చేస్తూ వాళ్ళకి పూలదండలు వేసి సత్కరించడం, అలాగే దేశం కోసం అసలు బాసినటువంటి వీర జవాన్లు వాళ్ళ స్మారక చిహ్నాలను శుభ్రం చేస్తూ వాళ్ళు కూడా వాళ్ళ పూలమాలతో పూలు చల్లి వాళ్ళకి నివాళులు అర్పించడం. ప్రతి ఒక్క విద్యార్థి కూడా జెండాలు పంపిణీ 1000 జెండాలు మనం పంపిణీ చేయడం జరిగింది. జాతీయ జెండాలను వాళ్ళ ఇంటిపై వెళ్ళి తల్లిదండ్రులతో కలిసి ఆ జెండాల్ని ఆవిష్కరించి ఫోటోలు తీసి వాళ్ళు సోషల్ మీడియా పరంగా అందరూ కూడా ప్రచారం చేయాలి. అంతా ఎందుకోసం? దేశ పౌరులంతా ఏకమై ఉండాలి, ఐక్యమత్యంతో దేశం కోసం, సమగ్రత కోసం, దేశ సార్వభౌమత్వం కోసం, దేశం కోసం ఒక ఆలోచన భావాన్ని పెంపొందించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం. మండల కేంద్రం నుంచి మన ప్రతి నియోజకవర్గాన్ని కూడా జెండాలు మనం పార్టీ నుంచి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి జెండాలు ఇవ్వడం, ఇంటి మీద కట్టించే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవడం జరుగుతుంది. అందరు పౌరులతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అమరవీరులు ఏవైతే ప్రాణ త్యాగాలు ఉన్నాయో ఆ త్యాగాలను కూడా తెలియజేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశం అనేది ముక్కలుగా విచ్ఛిన్నమైపోయి మత ప్రాతిపదికన కూడా ఈ దేశం ప్రజల్లో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. స్థానిక గాంధీ సర్కిల్లో విద్యార్థులు, క్రీడాకారులచే నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో విద్యార్థులు, అధికారులు త్రివర్ణ పతాకాన్ని చేతబూని పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలన్నదే లక్ష్యమన్నారు. హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం క్రింద కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు 9 నుంచి 15 వరకు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటి, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను గుజరాత్లో ఘనంగా నిర్వహించారు. సుదర్శన్ సేతుపై విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. త్రివర్ణ పతాకాలను చేతబూనిన విద్యార్థులు వంతెనపై నడుస్తూ జాతీయతను చాటేలా నినాదాలు చేశారు.
దేశ పౌరులంతా సోదరభావంతో మెలగాలనే సిద్ధాంతాన్ని దేశం మొత్తం వినిపిస్తోందని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రాఖీలను దేశ సైనికులకు పంపేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని ఆయన ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి కాపలా కాస్తున్న సైనికులకు రాఖీలను పంపించి సోదరభావాన్ని ప్రకటించడం సైనికులకు ఇచ్చే అత్యున్నత గౌరవం అన్నారు. ये राखियां बॉर्डर पे उन सैनिकों को भिजवाएंगे ताकि उनकी कलाई सूनी नहीं रहे। ये बहुत पुनीत कार्य है और मैं अपनी ओर से बहुत बधाई और धन्यवाद देना चाहूँगा। और ये राखियां उन सुदूर इलाकों में जहाँ कोई सोच नहीं सकता है, वो ये राखियां राखी के पहले उनके దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించాయి. ఉత్తరాఖండ్, బీహార్, అస్సాం వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో ఇంకా పరిస్థితి అలాగే ఉండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి వర్షపు నీరు చేరుకుంది. దీంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. దక్షిణ ప్రాంతంలోని తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 692, నిఫ్టీ 208 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. ఉదయం సెన్సెక్స్ 79,552 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యి రోజంతా అదే బాటలో కొనసాగింది. ఇంట్రాడేలో 78,889 వద్ద కనిష్టాన్ని తాకి చివరికి 692 పాయింట్లు నష్టపోయి 78,956 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 208 పాయింట్లు కోల్పోయి 24,139 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 84 రూపాయలుగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 113వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వటం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రుతుపవనాల వల్ల పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా తుంగభద్ర, కృష్ణా నదులకు పైనుంచి వస్తున్న వరదను అధికారులు దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తూ ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.